బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలను ప్రారంభించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తుంది. దీనికోసం గాంధీ భవన్ భారీ ఏర్పాట్లతో ముస్తాబవుతుంది. దీంతో పాటుగా ఇప్పటికే మొదలైన స్కీమ్లను స్పీడప్ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మిషన్ 26 డేస్ పేరుతో పలు కొత్త పథకాలు కార్యక్రమాల అమలును వేగవంతం చేస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్లకు వెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి వరుసగా రాజీవ్ యువ వికాసం, గ్రామ పాలనా అధికారులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది. దీంతో పాటుగా రైతు భరోసా పెండింగ్ నిధులు చెల్లింపునకు నిర్ణయం తీసుకుంది. 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు ప్రారంభించబోతుంది. జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలను ప్రారంభించాలని రాష్ట్ర సర్కారు భావిస్తుంది. దీనికోసం గాంధీ భవన్ భారీ ఏర్పాట్లతో ముస్తాబవుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, గాంధీ భవన్లో జరగబోయే కార్యక్రమాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏమేమి జరగబోతున్నాయి? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇటు గాంధీ భవన్ తో పాటు కాంగ్రెస్ గాంధీ భవన్ లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తుండగా ప్రభుత్వం తరఫున పెరేడ్ గ్రౌండ్ లో కూడా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు లక్ష్మీనాథ్. దీనికోసం ఇప్పటికే పెరేడ్ గ్రౌండ్ లో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, అట్లాగే అవసరమైనటువంటి వసతులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా జపాన్ లోని కిటాకిషు నగర మేయర్ టెకుచి రేపు ఏదైతే తెలంగాణ వేడుకలు ఆవిర్భావ వేడుకలు జరగబోతున్నాయో ఆ కార్యక్రమంలో అతిథిగా పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక రేపు జూన్ 2 నుంచి కొత్త పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లు, వానాకాలం ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి ఏర్పాట్లు, అట్లాగే ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు, ఇక రేపటి నుంచి ప్రారంభం అవుతున్నటువంటి రాజీవ్ యువ వికాసం స్కీములకు సంబంధించి జిల్లాలో మంత్రులు పర్యటించి అధికారులతో సమీక్షలు నిర్వహించడం జరిగింది. ఇక అవతరణ దినోత్సవాలతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల తుది జాబితాను, అట్లాగే రెవెన్యూ సదస్సుల జాబితాకు సంబంధించినటువంటి అంశాలపై కూడా రేవంత్ రెడ్డి రేపు మాట్లాడబోతున్నారు. దాంతో పాటు ఏదైతే రాజీవ్ యువ వికాస పథకాన్ని రేపు ప్రారంభించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో పాటు రాజీవ్ యువ వికాస పథకం యొక్క లబ్ధిదారులను కూడా రేపటి నుంచి ప్రకటించబోతున్నారు. వారికి ఆ పథకాలను కూడా అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా పరిపాలన, అట్లాగే ప్రజాస్వామ్యంగా ఏదైతే పరిపాలనను సాగిస్తున్నారో దానికి సంబంధించినటువంటి 1 year రిజల్ట్ ను కూడా రాష్ట్ర ప్రజలకు వివరించబోతున్నారు. అట్లాగే ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే ప్రజా పరిపాలన గత 10 ఏళ్ల పాలనతో పోలిస్తే సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా మంత్రులు కానీ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నారు. దాంతో పాటు స్కీములు అమలు చేయడంలో కూడా పూర్తి పారదర్శకంగా ఇటు రెవెన్యూకి సంబంధించి, అట్లాగే హౌసింగ్ కు సంబంధించి, ఇక రేషన్ కార్డులు, పౌర సరఫరాలకు సంబంధించినటువంటి అనేక పథకాలను కూడా రాజకీయ ప్రమేయం లేకుండా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ప్రియారిటీగా క్రైటీరియా తీసుకొని పథకాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పాలనకు సంబంధించి, అట్లాగే ఈ పథకాలకు సంబంధించినటువంటి అమలును కూడా ముఖ్యమంత్రి రేపు వివరించబోతున్నారు. అట్లాగే ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి అయితే రమేష్, ఈ కొత్త పథకాల్లో భాగంగా మిషన్ 26 డేస్ అనే పథకానికి యొక్క ప్రత్యేకత ఏంటి దాని గురించి సమాచారం? ప్రభుత్వము ఇప్పటి వరకు అమలు చేస్తున్న పథకాలతో పాటు కొత్త పథకాలను కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇక 26 డేస్ టార్గెటెడ్ గా ఒక పథకాన్ని కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ పథకాలకు సంబంధించినటువంటి అధికారికంగా రేపు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామ పాలనా అధికారులకు అపాయింట్మెంట్ల అధికారులు ఇవ్వడము, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రారంభోత్సవాలు, రైతు భరోసా పెండింగ్ నిధుల చెల్లింపులకు సంబంధించినటువంటి నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకోబోతుంది. ఇక 3వ తేదీ నుంచి అంటే ఎల్లుండి నుంచి కూడా
రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులను కూడా నిర్వహించబోతున్న నేపథ్యంలో ఇక ఈ రేపు ముఖ్య ప్రసంగం అనేది చాలా ఆసక్తిగా మారింది. ఈ పథకాల అమలుతో పాటు ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం పథకాల అమలు చేయడంతో పాటు రివ్యూలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో రేపు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది, అట్లాగే కార్యక్రమాల అమలును కూడా ప్రకటించడం, అట్లాగే కొత్త పథకాలను కూడా ప్రకటించబోతున్నారు లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ రమేష్. మహిళలకు